ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శివపార్వతుల కళ్యాణం చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాము, కానీ కార్తీక మాసం కదా, ఇంకొకసారి చెప్పుకుందాం. గిరిజా కళ్యాణం ఎంత విశేషమైందో కథ. మొట్టమొదట మన దక్ష ప్రజాపతి తన కూతురైన సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. దక్ష ప్రజాపతికి ఎంతమందో సంతానం. ప్రజాపతి అంటే ఈయన అందరినీ పుట్టించాడు. 27 మంది కన్యకల్ని చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడు శివుడు తోడల్లుళ్ళు. విశేషమైన కథ కదా. అయితే ఈ అపురూప సౌందర్యవతి అయిన సతీదేవి పుట్టిన దగ్గర నుంచి పరమేశ్వర అనుగ్రహం కోసమే తపస్సు చేసేది. పరమేశ్వరుణ్ణే ప్రార్థించేది ఆవిడ. ఆయన్నే పూజించేది, ఆయనే తలుచుకునేది. ఆమెని పరమేశ్వరుడికి అర్పించాడు. అర్పిస్తే సరే, ఇది విశేషంగా జరిగింది. ఒకసారి ఏదో యజ్ఞం అప్పుడు దక్ష ప్రజాపతి వస్తే అందరూ లేచి నిలబడ్డారు. పరమేశ్వరుడు లేవలేదు. ఆయన గౌరవించారు అందరూ. పరమేశ్వరుడు లేవకపోతే ఈయన కోపం వచ్చింది ప్రజాపతికి. నేను ప్రజాపతిని కదా, ఈ పుట్టిన మహాద్భుత దేవతలందరికీ భార్యల్ని కన్నది నేను. మామగారిని చూసి లేవడు. అగ్రతాంబూలం ఇవ్వవలసిన వాడు కదా. మామంటే పితృపంచకంలో ఒకడు. పరమేశ్వరుడికి పితరుడు లేడు, స్వయంభువు ఆయన. నేను పిల్లనిచ్చిన మామని, అంటే నేను తండ్రిని, నన్ను గౌరవించాలి. ఆయన అక్కడ ఆ యజ్ఞానికి భర్తగా ఉన్నాడు పరమేశ్వరుడు. యజ్ఞభర్త ఇంకొకరికి నమస్కారం చేయడు, ఆ మొత్తం యజ్ఞానికి ఆయనే భర్త. అందుకని ఆయన లేవల, సభా మర్యాద పాటించలేదు. అల్లుడే గౌరవం ఇవ్వకపోతే వీళ్ళందరూ ఎట గౌరవం ఇస్తారు నాకు అని ఒక రకంగా మండిపోయింది ప్రజాపతికి. దక్ష ప్రజాపతి క్రోధితుడయ్యాడు. ఆయన క్రోధం ఎలాంటిదంటే, దాంతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. ఒళ్ళు తెలియని తన వస్తుందన్నమాట. ఇక్కడేమో కోపం వచ్చింది శివుడి మీద. ఈ చంద్రుడికి 27 మంది కన్యకల్ని ఇచ్చాడు కదా, తారలు అందరినీ ఇచ్చాడు. ఒకడికే ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళల్లో ఆయన కొంచెం రోహిణి అంటే ఎక్కువ ఇష్టం ఆ చంద్రుడికి. అలా ఉంటుంది. మనం రాజుల గాథలో కూడా చెప్పుకున్నాం. ఒక అమ్మాయి ఏదో చాలా అనురూపంగా, చాలా అనుకూలంగా, అత్యంత ప్రియతమంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఆయన రోహిణి పట్ల ఎక్కువ కలిసి ఉంటున్నాడని మిగిలిన వాళ్ళంతా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన రోహిణితోటే బాగా ఉంటున్నాడు నాన్న, బాగా అంత బాగా ఉండట్లేదంటే ఆయన అల్లుడిని శపించాడు. క్షయవ్యాధి వస్తుంది నీకు, క్షీణించిపోతావని. చంద్రుడికి హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా, అవి ఆయన వల్లే వచ్చాయంటారు. క్షయవ్యాధితో క్షీణించిపోయిన చంద్రుడు పరమేశ్వర అనుగ్రహం వల్ల మళ్ళీ ఆ వ్యాధిని పోగొట్టుకున్నాడు. నిజానికి రోహిణి నక్షత్రం మీద కోపంతో మిగిలిన వాళ్ళు చెప్పారు, కానీ చంద్రుడు చిత్తా నక్షత్రంతో చాలా బాగుంటాడు. చిత్రాచంద్రమసోరివ అన్నాడు కాళిదాసు. రాజుగారు భార్య ఎలా ఉన్నారంటే చిత్తా నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలా మెరిసిపోతారట. చిత్తా నక్షత్రం వస్తే పక్కకి చంద్రుడు మెరుస్తాడు, చిత్తా మెరుస్తుంది. అలా ఉన్నారని చెప్తారు. అంత ప్రత్యేకమైన వాళ్ళిద్దరూ. రోహిణి చంద్రులు అలా అత్యంత ప్రేమగా ఉండేవాళ్ళు అన్నమాట. ఈ దక్ష ప్రజాపతి తీవ్రమైన కోపిష్టివాడు అవటంతో అతను ఏమనుకున్నాడు, నిరీశ్వర యాగం అని ఒక యాగాన్ని సంకల్పించాడు. ఈశ్వరుడు లేడు. నిరీశ్వర యాగం పేరే అది, నిరీశ్వర యాగం. అసలు ఈశ్వరుడు లేడన్న యాగం సంకల్పించి బ్రహ్మాది దేవతలందరినీ పిలిచి పరమేశ్వరుడికి కార్డు పిలవలేదు. అయితే సతీదేవి, మా పుట్టింట్లో జరుగుతున్న వ్యవహారం కాబట్టి నాకు పిలుపక్కర్లేదు, నువ్వు రాకపోతే మానేసేయి, నేను వెళ్తానంది. ఆయన చెప్పాడు, నేను మనని పిలవల, నాకు ఆహ్వానం రాలేదు, నువ్వు వెళ్ళొద్దన్నాడు. సతీదేవిని వద్దన్నాడు. కానీ ఆవిడ చిన్నపుచ్చుకుంది. మా ఇంట్లో అవుతోంది, నా చెల్లెళ్ళు అందరూ వస్తారు, నేను కూడా వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా చేస్తాం అట్లాంటిది. ఈ దేవతల గాథలన్నీ మానవుల గాథలకి ప్రతిబింబాలన్నమాట, చూపిస్తారు. అట్లా వెళ్తే ఏమవుతుందో సతీదేవి కథే తెలియజేస్తుంది మనకి. అవమానపడతాం అనవసరంగా. ఈవిడ బయలుదేరి వెళ్ళింది. బయలుదేరితే నంది, భృంగిరిట్టుడు వీళ్ళని కొంతమందిని ప్రమథగణాలను ఇచ్చి అమ్మకి తోడుగా పంపిస్తే ఈవిడ వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆయన అవమానకరంగా మాట్లాడాడు తండ్రి. నేను సంకల్పించిందే నిరీశ్వర యాగం, నిన్ను ఎవరు పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు, నువ్వు కూతుర్ని కూడా అన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, నువ్వు పిలవకపోతే ఎట్లా, నువ్వు పిలవనన్న మాట ఏమిటి, యజ్ఞభర్త శివుడు, పరమేశ్వరుడే యజ్ఞభర్త, యజ్ఞకర్త, ఆయన పిలవకపోతే ఎట్లా, నువ్వు చేసింది తప్పు అనగానే ఆయన శివనిందకి పాల్పడ్డాడు. తిట్టేశాడు అల్లుడిని. తిడితే ఈవిడ
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శివనిందని నేను భరించను. నా భర్తని నిందించటమనే కాదు, నా భర్తను నువ్వు తంటమే కాదు, పరమేశ్వర నింద చెవితో విన్నా తప్పే అని చెప్పి ఆయన వద్దన్నా నేను ఇంత పని చేశాను, ఇక్కడికి వచ్చాను. ఆయన పరోక్షంలో ఆయన అవమానానికి నేను కారణమయ్యాను కాబట్టి నేను యోగాగ్నిలో నా శరీరాన్ని దహించేసుకున్నా, ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆవిడ యోగాగ్నిలో దహనం అయిపోయింది. అమ్మ చితాభస్మం కొంత భస్మం రాలిపడింది, ఆమె శరీరం అక్కడ ఉన్నది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ మొత్తం ప్రమదగణాలు కేకలు పెట్టేసి శివుణ్ణి పిలిచారు, అమ్మ ఆహుతి అయిపోయిందని. ఇక్కడికి ఉగ్ర రూపంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు శివుడు. భార్యా వియోగం భరించరానిది, పరమ ప్రీతితోటి ఉండే భార్య ఆమె అవమానపడి ఇలా అయిపోయింది కాబట్టి ఉగ్రంతో, పైగా మనం పరిగెడితే మనకి ఒక రకమైన ఉద్రేకం వస్తుంది. ఆయన ఏం చేశాడు, తన జటల్లో నుంచి ఒక జటతో వీరభద్రుడిని సృష్టించాడు. ఈ దక్షాధ్వరం విధ్వంసం చేయి, ఇది నా భార్య శవాన్ని చూసినటువంటి ఈ దక్షాధ్వరం నడవకూడదు ఇంకా, అది ఒక్కటే ఆజ్ఞ. ఈ హాహా అని పెద్ద జటలతోటి బోల్డ్ అనే ఆయుధాలతోటి పరమశక్తివంతమైనది శివక్రోధమే. ఆయన కోపం నుంచి పుట్టిన వీరభద్రుడు సర్వనాశనం చేశాడు మొత్తం. దక్షయజ్ఞ వాటికని భూస్థాపితం చేశాడు. కనపడిన దేవతలను కనపడ్డట్టు రుద్రగణాలు చితకొట్టేసాయి. దక్షుడి తల నరికేశాడు వీరభద్రుడు. ఈ వీరభద్రుడే మనకి పట్టిసపు కొండ మీద అక్కడ ఆగాడని మనం ఒక కథ చెప్పుకుంటాం. రాజమండ్రి దగ్గర ఉన్న పట్టిసం కొండ మీద అక్కడ ఆయన వీరభద్రుడు వీరభద్రావతారాన్ని విరమించి శివలింగాకృతిగా మారాడని అదొక కథ చెప్తాం. పట్టిసం ఈ ఆయన దగ్గర ఉన్న ఆయుధమే పట్టిసాయుధమే అట్లా కొండగా మారిందంటారు. అయితే ఎప్పుడైతే ఈ వీరభద్రుడు ఇదంతా అయ్యిందో ఈ పరమేశ్వరుడు ఉగ్రంగా అయిపోయాడు. ఆవిడ కళేబరం అక్కడ ఉన్నంతసేపు ఈయన ఇలాగే ఉంటాడని విష్ణువు ఏం చేశాడంటే తన చక్రాయుధంతో ఆ శరీరాన్ని ముక్కలు చేసేసాడు. భుజ మీద వేసుకున్నాడట కళేబరాన్ని, కాలిపోయి ఉన్నదాన్ని వేసుకుని ఆయన నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు ఉగ్రంగా. అంటే అటు కదులుతున్నాడు అనమాట ఆయన. ఆ కదులుతున్నప్పుడుగా ఆయన ఒంటి మీద ఉన్న, ఆయన భుజాల మీద ఉన్న ఈ శవాన్ని, ఈ కళేబరాన్ని ముక్కలు చేసేస్తే 18 ముక్కలుగా మారి భూమి మీద పడిపోయినాయి 18 చోట్ల. 52 చోట్ల పడ్డాయి అంటారు, చిన్న చిన్న ఆభరణాలు అవన్నీ కూడా. అయితే ఎప్పుడైతే ఈ కళేబరం తన మీద నుంచి వెళ్ళిపోయిందో అవతలకి, అతి ఉగ్రంగా ఉన్న పరమేశ్వరుడు కొంత శాంతపడ్డాడు. దేవగణాలందరూ ప్రార్థించి పరిపరి విధాల ఈయన్ని హిమాలయాల వైపుకి నడిపించుకుపోయారు. ఈయన కైలాసం కూడా హిమోత్పర్వత ప్రాంతంలోనే ఉంది. కైలాసానికి వెళ్ళకుండా విరాగిగా అయిపోయి ఆయన హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ అటు ఇటు పారిపోయి కకావికలుగా అయిపోయినటువంటి దేవతలందరూ మళ్ళీ వచ్చి, బ్రహ్మదేవుడు వచ్చి ఈ మెడ నరికి ఉన్న దక్షుడికి గొర్రెతల అతికించి ఆయనతోటి ఈశ్వరుణ్ణి సంకల్పించి యజ్ఞం పూర్తి చేయించారు. దక్షయజ్ఞవాటిక, దక్షవాటికే అంటే సర్వనాశనం అయిపోయిన దాన్ని దక్షవాటికలాగా తయారైంది అంటారు మన వాళ్ళు. ఈ సర్వనాశనాన్ని పూర్తి చేశారు. మరి యజ్ఞం పూర్తి చేయాలి, ఇది లోక సంక్షేమం కోసం చేసేవి కదా. యజ్ఞం అనగానే లోకక్షేమం కోసం మొత్తాన్ని పూర్తి చేశారు. ఈ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాడు శివుడు. ఆయన ఎప్పుడు పుట్టాడో, ఇది ఎప్పుడు జరిగిందో. అయితే ఈ మరణించి ప్రాణత్యాగం చేసిన సతీదేవి మరలా జన్మించింది. ఈసారి ఆవిడ ఎక్కడ పుట్టింది? దక్ష ప్రజాపతి నుంచి హిమోత్పర్వత ప్రాంతంలో హిమవంతుడు పరమభక్తిపరుడు, పరమసాత్వికుడు. ఆయన లాంటి సాత్వికమైన కొండ ఇంకొకటి లేదట. ఆయనకి మేనాదేవి అని భార్య ఉంది. ఆమె పేరు మేనక అంటారు, మేనాదేవి అనే రాస్తారు. ఈవిడ కడుపున మామూలు సంతానంగానే జన్మించింది. పర్వతరాజపుత్రిక కాబట్టి పార్వతి, శైలపుత్రి కాబట్టి శైలజ, ఇలాంటి పేర్లతోటి పార్వతీ నామధేయంతో ఈయనకి కుమార్తెగా జన్మించింది. వీళ్ళకి తర్వాత మైనాకుడు అనే కుమారుడు కూడా కలిగాడు. ఆయన ఇంకో కొండ. ఈ మైనాకుడు మనకి శ్రీమద్ రామాయణంలో కనపడతాడు, సుందరకాండలో. మళ్ళీ చెప్పుకుందాం. ఓకే. ఈ జన్మించిన పుత్రికకి పిల్ల కొంచెం పెద్దదైంది. కొంచెం 8 ఏళ్ళు వచ్చాక ఆయన ఏం చేశాడు, పిల్ల చాలా బుద్ధిమంతురాలు, సాత్వికురాలు, కొంచెం పూజా విధానం అది ఆసక్తి కలిగింది. అయితే ఈయన పరమేశ్వరుడు తన పర్వత సానువుల్లో ఒక చోట తపస్సు చేసుకున్నాడు. పిల్లకి అంత వ్యక్తత వచ్చింది, ఊహ పద్ధతి అన్నీ తెలిసాక పరమేశ్వరుడి సేవకి నియోగించాడు హిమవంతుడు ఈ పార్వతిని. మరి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు,
ఆయన సేవించాలి కదా. పిల్ల రోజు వెళ్ళేది. పరంజ్యోతిగా కనపడుతున్న ఆయన స్వరూపం పట్ల ప్రేమ పెంచుకుంది ఈ చిన్నపిల్ల. ఆయన చూస్తూ ఉంటే మనకు ఆసక్తి కలుగుతుంది కదా. అయితే ఇంతలో ఏమైంది, అప్పట్లో తారకాసురుడు అని ఒక రాక్షసుడు. ఆ తారకాసురుడికి పరమేశ్వర భక్తి విపరీతంగా ఉంది. వాడు ఏం చేశాడు, పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుణ్ణి స్వాధీనం చేసుకుని నువ్వు నాతో ఉండు అని అడిగితే ఆయన తన ఆత్మలింగాన్ని ఇతనికి ఇచ్చారు, తారకుడికి. ఇస్తే ఆ తారకుడు ఆ లింగాన్ని తన మెడలో ధరించాడు. ఎప్పుడైతే ఈ అమృతలింగం అతని దగ్గర చేరిందో ఇక వాడి శక్తికి పట్టపగ్గాలే పని. శివుడు ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు, ఆయనకి వీడితో సంబంధం లేదు. తారకాసురుడికి ఏం చేస్తే అనిపించింది, పరమేశ్వరుడు ముక్తి ప్రదాత, మనకు ఆరాధ్య దైవం. కానీ మహావిష్ణువు అలా లేడు, అతను రాక్షసాంతకుడైన హరి, ఆ రాక్షసాంతకుడు. కాబట్టి తమ జాతిని అంతం చేస్తున్న విష్ణువుని పట్టి పల్లార్చాలని పుట్టింది తారకాసురుడికి. విష్ణువుని ఎంతసేపు కొలిచేవాళ్ళు ఎవరు, దేవతలు. ముందు దేవతల సంగతి చూద్దామని దేవతల పీఠమనచడానికి ఆయన బయలుదేరాడు ఈ తారకాసురుడు. అయితే ఈ తారకాసురుడికి ఎవరి వల్ల ఇది ఉంది, మరణం ఉంది అంటే వాడు ఎవ్వరి వల్ల మరణం లేకుండా ఒక వరాన్ని పొందాడు బ్రహ్మ దగ్గర. కానీ మరణం తథ్యం కాబట్టి ఒక వేరే వరాంతరాన్ని ఇంకోటి అని కోరుకోమంటే సరే శివ సంతానంతో నాకు మరణం, పరమేశ్వరుడి సంతానంతో నాకు మరణం తప్పిస్తే ఇంకెవ్వరి వల్ల మరణం లేకుండా వరం పొందాడు వాడు. పరమేశ్వరుడు ఎప్పుడు విరాగిగా ఉన్నాడు, ఆయనకి సంతానం లేదు. ముందు సతీదేవి ఉండగాను లేదు, ఆవిడ వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో ఇప్పుడు కూడా లేదు, ఆయన విరాగి అయిపోయాడు. ఆయన మళ్ళీ సంసారంలోకి దిగి సంతానాన్ని కంటాడన్న ఆశ అయితే లేదు. ఇక ఎవరి వల్ల చావు లేని ఈ తారకాసురుడు విజృంభించాడు. ఇప్పుడు తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది అనేది వీళ్ళంతా ఆలోచించి విష్ణువుని ముందు పిలిచారట, బాబు ఈయన సంగతి చూడాయనని. విష్ణువు యుద్ధానికి వచ్చి కూడా వీడిని నేను చంపలేను, ప్రచండమైన రుద్ర తేజస్సుతోటి ఉన్నాడు వీడు. ఇప్పుడు వీడి మీద బాణం వేస్తే శివుడి మీద వేసినట్టే. శివుడు వీడితో ఉన్నంతకాలం నేనేం చేయలేను, శివుడిని దూరం చేయాలి ఒకటి. రెండోది వీడి వరం, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఏంటి, శివ సంతానమే ఇతన్ని చంపగలదు, శివతేజం మాత్రమే చంపుతుంది. శివతేజము అంటే ఆయన వల్ల పుట్టిన సంతానం. దానికోసం ఏదైనా ప్రయత్నం చేసుకుంటారా బాబు, వాడి దారిని వాడిని వదిలేయండి అని ఈయన దారిని నేను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక దేవతలు చేతులు pisకుంటూ ఆలోచించుకున్నారు ఏం చేయాలి, ఎట్లా పరమేశ్వరుని ఇందులోకి దింపాలి. ఈ సందట్లో వాళ్ళకి ఏం తెలిసింది, పర్వతరాజపుత్రిక అయిన పార్వతి నిత్యము సేవిస్తుంది. ఈ పార్వతి ఎవరు అనగానే ఆమెను చూసేసరికి ఆమెలో ఉమా చైతన్యం కనపడుతోంది, భగవత్ చైతన్యం. పాపగా లేదు, చిన్నపిల్ల కాదు, ఏదో ఉన్నది ఈమెలో. అప్పుడు మళ్ళీ పరిగెత్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఆ అమ్మాయిని చూస్తే మనకు సతీదేవిని చూసినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆయన చెప్పాడనమాట, సతీదేవి ఇక్కడ జన్మించింది, ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చే వరకు వేచుంటారా, సమయాన్ని తెప్పిస్తారో ఆలోచించుకోండి. దేవతలు బాగా ఆలోచించి మన్మథుడిని పిలిచి, ఓ నాయనా నువ్వు వచ్చి ఈ పరమేశ్వరుడి తపస్సు భగ్నం చేయి, ఆయన నిరంతరము తపస్సులోనే ఉంటున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే ఈ ఉమా చైతన్యం కనపడుతున్న, ఈ శక్తి చైతన్యం కనపడుతున్న ఈ అమ్మాయిని కనుక ఆయన చూస్తే ఆయన ఆకర్షితుడవుతాడు. చూడటల్లా అసలు ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు. పిల్ల వస్తుంది, పువ్వులు దండేస్తుంది, పువ్వులు పెడుతుంది, పళ్ళు పెడుతుంది, ఆ పిల్ల అక్కడే పరిచర్య చేస్తూ అవి ఇవి సవరిస్తూ తుడుస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు తెరిచి చూడ్డు. అమ్మాయి వెళ్ళిపోతుంది, ఈయన లేచి తన వ్యవహారం చూసుకుని మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళీ ఈయన కూర్చుంటాడు. పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూడాలి, అది అక్కడ మన పార్వతీదేవి అక్కడ ఉన్నప్పుడే జరగాలి. ఆయన కళ్ళు తెరిపించు అనగానే వచ్చాడు. ఈ హిమాలయాల్లో పువ్వులు అవి పూసే చెట్లు ఎక్కడో ఉంటాయి. పరమేశ్వరుడు ఉన్న చోట మంచు తప్పిస్తే ఏమీ లేదు. ఈ మన్మథుడు వచ్చేసరికి అతను ఎక్కడికి వస్తే అక్కడ వసంతం వస్తుంది. వసంతుడు ఆయన వెనకాలే ఉంటాడు, ఆయనతో పాటే ఉంటాడు. ఈయన చిలుక ఆయుధం మీద వస్తాడు, చిలుక రథం మీద వస్తాడు. భార్య భర్త ఇద్దరు ఉత్సాహంగా వచ్చారు. వసంతుడు వచ్చాడు, మొత్తం చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ చిగురు చేసినాయి, బాగా కళకళలాడుతుంది, చల్లని గాలి, సుగంధభరితమైన గాలి వస్తుంది. ఈ అమ్మాయి పార్వతీదేవి పరిచర్య చేస్తుండగా మన్మథుడు ఒక చెట్టు చాటున దాగి, పెద్ద దాగల కొంచెం అటు ఇటుగా నుంచుని పరమేశ్వరుడికి బాణం వేసుకుంటాడు. ఈ బాణాలు ఏం వేస్తాడు మన్మథుడికి, పంచబాణుడు అంటారు. 5 బాణాలు ఉన్నాయి. ఈ 5 పువ్వుల బాణాలే, కేవలం మనసుని చంచలం చేస్తాయి అంతే. అవి ఏ వస్తువును చూస్తే దానికి ఆకర్షితులయ్యేగా చేస్తాయి. అశోకము, అరవిందము, నీలోత్పలము,
మామిడి పువ్వు, చూతము, నవమల్లిక, ఈ 5 ఆయన ఆయుధాలు. ఓహో. ఈ 5 బాణాలు. ఈ బాణం పువ్వు వేస్తే దెబ్బ తగులుతుందా? పువ్వులతో కొడితే దెబ్బలు తగలవు. అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. మనసు కిటికీలు తెరుచుకుంటాయన్నమాట. ఈ బాణాలు వేసేసాడు టపాటపా, ఒకదాని వెనకాల ఒకటి. బాణం తగిలేసరికి ఆయనకి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసరికి అమ్మాయి కనపడింది. కానీ ఆయనకి వెంటనే ఏం తెలిసింది, వీడెవడో నన్ను కొట్టాడు. ఓహో. ఈ కొట్టిన వాడెవడని అటు చూశాడు. చూసేసరికల్లా కనిపించాడు మన్మధుడు చక్కగా బాణాలు ధరించి అందంగా అలంకరించుకొని, రతి సహాయుడుగా పక్కనే భార్య ఉంది, చిలుక వాహనం కనపడుతోంది. మొత్తం వాతావరణం అంతా అదే మెరిసిపోతూ పువ్వులతోటి గుమగుమలాడిపోతుంది. కోపం, వీడికి ఇంత సాహసం, నన్ను కొడతాడా వీడు అన్న ఒక్క భావం లోపల వచ్చేసరికల్లా ఆయన 3వ కన్ను తెరుచుకుంది. మామూలు నేత్రాల్లోంచి అగ్ని వర్షించడు, తృతీయ నేత్రం నుంచి అగ్ని, అది అగ్నినేత్రం, 3వ నేత్రం. ఎప్పుడైతే ఈ కన్ను తెరుచుకుందో కంట్లో నుంచి ఇట్లా మంట వచ్చేసింది. ఆ రావటం ఆ 3వ కంటి మంటకి ఈ మన్మధుడు భగ 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 మండిపోయాడు. హర శివ శివ అన్నాడు. శివ లేదు, హర లేదు, దగ్ధమైపోయాడు. బెదిరిపోయింది ఈవిడ పార్వతీదేవి. పరమ దుఃఖంతో పరిగెత్తేసింది. అమ్మాయికి అర్థమైంది ఏం జరిగింది. చెలికత్తెలు అందరూ పరుగులు పెట్టారు, తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఈ కంటి మంటతోటి ఆ మన్మధుడిని కాల్చేశాడో పరమేశ్వరుడు రిగ్గున లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ బిత్తరమొహంతో నుంచుంది పార్వతి. అవి తెలియలా, చిన్నతనం కూడా కదా, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన తన వైపు చూసింది, తెలిసింది. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు వీళ్ళిద్దరూ. ఏం చేయాలో తెలియలేదు. దుఃఖంతో ఈవిడ ఇంటికి వచ్చింది. పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు అని. ఆ వెళ్ళిపోయిన పరమేశ్వరుడు కావాలనిపించడం మొదలుపెట్టింది అమ్మాయికి. తల్లికి చెప్పింది, నేను ఇంట్లో ఉండను, పరమేశ్వరుడి కోసం నేను తపస్సు చేసుకుంటాను, నేను వెళ్ళిపోతానని. వాళ్ళమ్మ వద్దమ్మా వద్దని. అప్పుడే ఉమానామధేయం వచ్చింది ఈవిడికి. ఉమా అంటే అమ్మాయి వలదు, ఉమా అంటే అదే అర్థం. ఈవిడకి ఏమైనా సరే నేను తపస్సు చేసుకుంటానని తపస్సు కోసం హిమాలయ పర్వత ప్రాంతంలోని ఇంకొక చోటకు వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. శివుని కోసం. శివుడి కోసం. ఆ కన్ను తెరిచేసరికల్లా ఇంకా అప్పటిదాకా భక్తి ఉంది, ఇప్పుడు ప్రేమ వచ్చేసింది. ఈ బాణాలతోటి వాతావరణం అంతా మారిపోయింది. యాంబియన్స్ మారేసరికి ఐడియాలు మారిపోతాయి కదా. అదే మనం ఇప్పుడు దానికి వర్కౌట్ చేస్తున్నాం, మంచి యాంబియన్స్ ఉండాలని. ఎప్పుడుదో ఇది గుడ్ యాంబియన్స్ ఐడియాస్ని మార్చేస్తుంది. అయితే ఈ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. తపస్సుతోటి మొదట్లో అవి ఇవి తిని ఉండేది, క్రమంగా ఆకులు కూడా తినడం మానేసిందిట. అపర్ణ అయింది అమ్మవారు. అప్పుడు పర్ణములు కూడా లేవు. అపర్ణ అంటారా పేరు? ఆ అపర్ణ ఏమిటంటే ఇలా తపస్సి సమాధిలో ఉన్నటువంటి పార్వతీదేవి ఆకులు కూడా తినడం మానేశాక అపర్ణగా మారిపోయింది. అయితే ఈ 4 పక్కల అగ్నుల్లో మధ్యలో నిలబడి అలా శివుడి కోసమే ప్రార్థన చేస్తూ ఉండేదట. తల్లిదండ్రి చాలా గజగజలాడిపోయారు, ఏం చేయాలో తెలీదు. కానీ శివుడికి ఈ వార్త అందటం మొదలుపెట్టింది. ఈయన కళ్ళు తెరిచి చూశాడు, అమ్మాయి మీద మనసు లగ్నమైంది. ఈ అమ్మాయి ఎవరు ఏమిటి వచ్చినాయి ప్రశ్నలు. మెల్లిగా నారదుడు, విష్ణువు వీళ్ళ మాటలతోటి ఆయన ఈ అమ్మాయి మీద మనసు లగ్నమైంది ఆయనకి, పార్వతీదేవి మీద. తర్వాత కొద్ది రోజులు గడిచాక ఈవిడ తపస్సు చేసుకోవటానికి ఒక కుటీరం అది నిర్మించుకుంది. ఒకళ్ళిద్దరు చిలుకత్తెలు ఉండేవాళ్ళు సహాయకులుగా. ఒకనాడు ఈవిడ ఉండగా ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఈ వచ్చిన వాడెవడు, ఒక ఇది మౌంజి అంటే ఏమంటారు దాన్ని, ఒక లేడి చర్మాన్ని చుట్టు చంకలో పెట్టుకుని దర్భలు కమండలాలు అవి పట్టుకుని జుట్టు ముడేసుకుని ఉన్న ఒక యువకుడు, యతి లాంటి వాడు వచ్చాడు. అపర్ణ జటిలం పేరుతోటి పుస్తకంలో ఇంటర్మీడియట్లో పాఠం కూడా ఉండేది. వచ్చి ఈవిడ అమ్మాయి నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు ఏమిటి అని కనుక్కున్నాడు. పరమేశ్వరుడి కోసం చేస్తున్నానని చెప్పింది. చెప్పేసరికి ఆయన అన్నాడు, ఆయనది నీకు మ్యాచింగ్ ఎక్కడ కుదురుతుంది? ఆయన బూడిద పూసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు, రక్తమోడుతున్నటువంటి ఏనుగు చర్మం కట్టుకుంటాడు, పులులు వీటిని మన పాముల్ని ధరిస్తాడు. మీ పొద్దున నీ పెళ్ళైతే, అతనితో నీ పెళ్ళైతే నువ్వు తెల్లటి దుకులం ఒక తెల్లటి వస్త్రం కట్టుకుంటావు, బంగారపు రంగు హంసలు అంచున్న పట్టుచీర కట్టుకుంటావు, ఆయనేమో నెత్తురోడుతున్న గజాజీనం కట్టుకుంటాడు. మీ ఇద్దరికి మ్యాచింగ్ ఎట్లా కుదురుతుంది? నువ్వు ఇట్లా హిమాలయాల్లో చక్కటి పర్వత ప్రాంతాల్లో ఉన్నావు, ఆయనేమో శ్మశానాల్లో ఉంటాడు. నీకు ఇన్ని నగలు నాణ్యాలు బంగారం బోళ్ళంతుంది. మీ తండ్రి రత్నాకరుడు, వజ్రాలు వైఢూర్యాలు ఆయనలోనే పుడతాయి, ముత్యాలు పుట్టే వంశం మీది, ఆయనేమో కపాలలేసుకుని తిరుగుతాడు అని ఎంత కవ్విస్తాడో ఆవిడ్ని. అతనితో ఇట్లా వివాహం కోసం ఏమిటి,
నువ్వు వివాహం చేసుకోవాలంటే ఎంతమంది లేరు, ఈయన చేసుకోవటం ఏమిటి? అమ్మ లేడు, నాన్న లేడు, ఎవరు లేరు ఆయనకి. దిగంబరుడు, దిక్కులే అంబరాలుగా కలిగిన వాడు, ఎవరు లేరు. దిగంబరుడు అంటే వస్త్రాలు లేనివాడని కాదు, ఎల్లలు లేనివాడు. పైగా ఏమో ఆయన వెనకాల తిరిగే వాళ్ళంతా విచిత్ర వేషధారులు, ఒక నంది, ఓ భృంగి, ఓ శృంగి, వీళ్ళంతా ఏమిటో రకరకాల వాళ్ళు, వీళ్ళంతా పెళ్ళికి తరలిస్తే మీ వాళ్ళు హడిలిపోతారు అని బాగా ఎక్కిరిస్తాడు. ఎక్కిరిస్తే ఈవిడే నువ్వేం మాట్లాడినా సరే శివుడే కావాలి, శివ నింద చేయటం ఎంత తప్పు, వినడం అంత తప్పు, వెళ్ళిపో నువ్వని చెలికత్తని పిలుస్తుంది ఈయన్ని, పంపించేసేయను. ఆయన పంపించేయమంటే ఆయన లేచి నిలబడి పరమేశ్వరుడిగా ఈ అమ్మాయికి కనపడతాడు. శివ కళ్యాణం ఎంత రొమాంటిక్గా జరిగిందో చూడు. అదే కదా. కనిపించి ఆమెని ప్రాణిగ్రహణం చేస్తాడు. తర్వాత వివాహం చేసుకున్నారు వీళ్ళు. వివాహం చేసుకోవడానికి హిమవంతుడితో మాట్లాడటానికి సప్త ఋషులు వచ్చి పరమేశ్వరుడికి నీ కూతుర్నిచ్చి వివాహం చేయమని సాంగంగా అడిగి వివాహం చేశారు. ఆ వివాహానికి మొత్తం అందరూ వెళ్ళారట, 3,000,000 దేవతలు వివాహానికి వెళ్ళారు. వీరికి వివాహం జరిగిన తర్వాత ఈ వివాహానికి పెళ్లివాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళంతా స్వాగతం చెప్పడానికి వస్తే ఈయన వెనకాల ఈయనేమో కపాలాలు అవి ధరించి పెద్దగా ఇంత జుట్టు జటలతోటి ఒక ముసలి ఎద్దునెక్కి మహాద్భుతమైన ఆకారంతో త్రిశూలము, మన్నిండా పాములు, ఒంటి నిండా పాములతోటి ఈ వచ్చి చుట్టూతా ఉన్న ప్రమథగణాలన్నీ ఇవన్నీ రాక్షస పిశాచగణాలు కదా. ఆయన ఏముంటాడు? భూతనాథుడు. ఆయన శ్మశానంలో ఉండేవాడు. అక్కడ ఏముంటాయి? బేతాళ పిశాచాదులు బోల్డ్ అని ఉంటాయి. అందరూ హడిలిపోయారు. అందరూ దేవతలే అట్లా కనపడతారు. నువ్వు ఎలా చూస్తే అట్లా కనిపిస్తారు. బాబోయ్ అనుకుంటే బాబోయ్గా ఉంటుంది, పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు. మేనాదేవి పరమ దుఃఖంతో అయ్యో పిల్లకి ఇలాంటి కష్టం వచ్చిందే, ఇట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం ఏమిటి మనం, ఈ పెళ్ళి లేకపోయినా పర్వాలేదని ఆవిడ 7 శోకాలు పెట్టి అలా జరిగిందని చెప్తారు. గోల్డంత సరదాగా పెళ్లి చేసుకున్నాడు ఆయన. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరూ వచ్చి దగ్గరుండి పరమేశ్వరుడిని పెళ్లి కొడుకుని చేసి ఆయనకి ఈవిడితోటి సతీదేవి యొక్క స్వరూపమైన ఉమాదేవితోటి వివాహం చేశారు. గిరిజా కళ్యాణం అత్యంత విశేషమైన గాథ. మనకి బ్రహ్మదేవుడి పెళ్ళి, విష్ణుమూర్తి పెళ్లిలో ఈ సరదా కనపడదు. వెంకటేశ్వర స్వామి వివాహంలో కొంచెం కనిపిస్తుంది, మళ్ళీ శ్రీకృష్ణుడు రాముల వారి వివాహాల్లో కూడా కనిపిస్తుంది. కానీ మహావిష్ణువు వివాహం సింపుల్గానే కనిపిస్తుంది. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణువుని చేరుకుంది అని చెప్తారు. ఎందుకంటే విశేషమైన గాథగా కనపడదు. వివాహం అయిన తర్వాత వీరిద్దరికీ సంతానంగానే షణ్ముఖుడు జన్మించాడు. కానీ శివతేజం, శివపార్వతులు ఇద్దరు, ఆమె శక్తి, ఇతను శివుడు, వీళ్ళ వల్ల కలిగే సంతానం చాలా ప్రచండమైనది అవుతుందని పార్వతీదేవి గర్భంలో ఆ శిశువుని పడనివ్వకుండా చేశారు దేవతలు. శివవీర్యం ఆమెలోకి ప్రవేశించనివ్వల, వద్దన్నారు. అనేసరికి నా వల్ల కదిలిన శివవీర్యాన్ని నేను భరించాల్సింది పోయి మీరందరూ తీసుకున్నారు కాబట్టి భూదేవికేమో నీకు అందరూ మొగుళ్ళే, ఒక్క పుత్రుడి వల్ల కూడా నీకు సంతోషం కలగదు, కుమారుల వల్ల సంతోషం నాకు నేను ఏది పోగొట్టుకున్నానో అది నువ్వు కూడా పోగొట్టుకుంటావని భూదేవిని శపించింది. గంగాదేవిని శపించింది, అగ్నిని శపించింది, దేవతలందరికీ మీ భార్యల నుంచి మీకు సంతానం కలగదు పోండి అని శపించింది. ఒకటి జరగలేదు కాబట్టి తర్వాత ఆమె వల్ల కదిలిన వీర్యాన్ని ముందు అగ్ని, తర్వాత గంగానది, భూదేవి, అగ్ని, గంగానది, తర్వాత శరవణము ఇందరూ భరించి అప్పుడు స్కందజననం జరిగింది. స్కందజనన గాథ కూడా చదవడానికి చాలా మంచిది. అతి స్కందోత్పత్తి చదివితే కనుక పుత్ర సంతానం కలుగుతుందని చెప్తారు. స్కందుడు జన్మించాక ఆయనని దేవతలకి దేవసేనాధిపతిగా చేశారు. అప్పుడు ఈ తారకాసుర సంహారం జరిగింది. తారకుడితో ఎన్నిసార్లు యుద్ధం చేసినా తారకుడు చావల. అప్పుడు పరమేశ్వరుడే చెప్పాట, అతని మెడలో అమృతలింగం, ఆత్మలింగం ఉంది, దాన్ని కొడితేనే, భగ్నం చేస్తేనే వీడు మరణిస్తాడు అని. దాన్ని కొట్టడం వల్ల అతను మరణించాడు. శివ యొక్క సంతానమే కార్తికేయుడు అని చెప్తారు. ఈ గిరిజా కళ్యాణ గాథ చెప్పినా విన్నా కూడా చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. బాగుంది కదా కథ. ఎన్నిసార్లు విన్నా కొత్తగానే మళ్ళీ కొత్త రఘు గారు ఎంత బాగుందో. నమస్తే అండి. నమస్తే చెయ్య.